హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో నా హస్బెండ్ చూపించబోతున్నారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి పునుగులు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఈ కప్తో 1.5 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త వంట సోడా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈజీగా డైజెషన్ అవడానికి కాస్త ఓమా వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చీస్ వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఫస్ట్ టైం నా హస్బెండ్ అయితే ఇక్కడ పునుగులు ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పునుగులలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ పెరుగుని తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి సరిపడా కర్డ్ని తీసుకోండి. ఉండలేమీ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ కొంచెంగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నా హస్బెండ్ చూపించినట్టుగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. మనం ఎంత ప్రెషర్తో మిక్స్ చేస్తే మనకి పునుగులు అంత చక్కగా వస్తాయి. ఇక్కడ ఇంకాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాము. వాటర్ వేసాక మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం 6 to 8 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పునుగులకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటల్ని చేసుకోవచ్చు. 6 to 8 అవర్స్ అయ్యాక పిండి చూడండి మనకి చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసి ఎంచక్క పునుగుల్ని వేసేయాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ పునుగుల్ని వేసేయాలి. ఇక్కడ నా హస్బెండ్ చూపించినట్టుగా ఇలా చిట్టి చిట్టి పునుగులకి ఈ ప్రాసెస్లో చేసేయండి. మీకు ఇలా పునుగుల్ని వేయడం కష్టం అనిపిస్తే మీరు చిన్న స్పూన్తో అయినా వేసేయచ్చు. పునుగుల్ని వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక 2 minutes పాటు అలానే వదిలేయాలి. 2 minutes అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి. పునుగులని 2 sides ఈవెన్గా ఫ్రై చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని సిమ్లో పెట్టేసి సెకండ్ బ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాచ్లో చూపించినట్టుగా సేమ్ ప్రాసెస్లో చేసేయండి. ఇక్కడ పునుగుల్ని ఎలా వేస్తున్నారో చూడండి. ప్రొఫెషనల్స్ వేస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసేస్తున్నారు. నాకైతే అలా వేయడం రాదు. వేయడం ఏంటి, అసలు పునుగులు చేయడం కూడా రాదు. నెక్స్ట్ టైం నా హస్బెండ్ కన్నా సూపర్గా చేస్తానని నా హస్బెండ్తో ఛాలెంజ్ చేశాను. ఎలా చేస్తానో మీరే చూడండి. ఇక్కడ మనకి పునుగులు ఆల్మోస్ట్ 2 sides ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ చిట్టి పునుగులకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండ్ సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు నా హస్బెండ్ చేసిన ప్రాసెస్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.